సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి వేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచన లుంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పున ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పున హరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిచిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల కలవాలని తన వంతుగా చేసిన మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలి లోక కవి అందశ్రీ స్మృతి వనానికి భూమి పూజ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. లోకం కోసం, లోకం నుండి తాను నేర్చుకున్న అనుభవాన్ని లోకకవిగా లోకార్పణం చేసిన అందశ్రీ తెలంగాణ మట్టి వాసనను గుండెల నిండా నింపుకొని అక్షరాభ్యాసం చేయకుండా పిహెచ్డి చేసేవారికి సైతం ఆలోచనలు అందచేసిన అద్భుత సాహిత్యాన్ని అందించిన అందశ్రీ గారి జయంతి సందర్భంగా స్మృతి వనాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సంక్షేమ శాఖ మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ఉన్నత అధికారులందరూ తమ గుండెల నిండా నిండి ఉన్న లోకకవి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు. గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులతో పాటు స్వర్గీయ అందెశ్రీ గారి ధర్మపత్ని అమ్మ అందె మల్లుబాయి గారు, కొడుకు దత్తాసాయి, బిడ్డ వాకులమ్మ, వేకువ వెన్నెల వీరంతా వేదికపైకి వేయించేస్తారు. స్మృతివన నిర్మాణం అంటే ఇది కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదు. మనకు తెలుసు, ఒక మెమోరియల్ అంటే దాని వెనుక ఉండే జ్ఞాపకాలు ఎప్పటికీ మనను వెంటాడుతూ ఉంటాయి, మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. మనిషి తాను సృష్టించిన రూపాయికి తానే బానిసైపోయి, తాను సృష్టించిన సౌఖ్యాలకు, ఆడంబరాలకు మించింది లేదని మానవీయ స్పృహను మర్చిపోయి మనిషిగా మారేందుకు నిరంతరం కృషి చేసిన లోక కవి. ఎదిగే చెట్టును ప్రేమించాడు, పారే నదిని ప్రేమించాడు, మాయమైపోతున్న మనిషిని ప్రేమ నదిలో స్నానం ఆడించి విశ్వాసపు ఉచ్ఛ్వాసలూది మనుషుల్లోని మహనీయతను తట్టిలేపాడు. విద్యార్హతలు, విజ్ఞానాలు, సాహిత్యాలు, సంగీతాలు అన్నిటికీ దూరంగా ఉన్న మనిషికి దగ్గరగా ఉన్నవాడే ఒక సజీవ కవిగా ఎప్పటికీ నిలిచిపోతాడు. సుకవి మరణించే ఒక తార గగనమెక్కి అన్నారు గుర్రం జాషువా. అలా మింగిన తారకలాగా మనల్ని చూస్తూ, ఆశీర్వదిస్తూ, మంచిదారిన నడవమని ప్రేరేపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే బాధ్యతను ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్గము, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులే కాదు, ప్రతి సామాన్య పౌరుడు తమ తమ బాధ్యతల్ని, తమ తమ విద్యుక్త ధర్మాల్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నిర్వహించినప్పుడే మనిషి ఎదుగుతాడు, కుటుంబం ఎదుగుతుంది, సమాజం ఎదుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది అని అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందెశ్రీతో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ జరిపారు. ఆ సందర్భంలో మరి ఎన్నో చారిత్రక అంశాల్ని, మానవీయ స్పృహకు సంబంధించిన విషయాల్ని, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ పౌరుల బాధ్యతను సైతం ఇద్దరు కలిసి ముచ్చటించిన సందర్భాలు మనకు తెలుసు. ఒక ఆశయం కోసం ఆనరబుల్ సీఎం ఒక ఆవేదనతో, ఒక ఆవేశంతో, ఒక సాహిత్య భావుకతతో, ఒక కవి ఇద్దరు కలిసిన సంభాషణలు మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి. భూమి పూజ గావిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం తెరల మీద. లోక కవి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, అందెశ్రీ కేవలం తెలంగాణకో, మన తెలుగు నేలకో, తెలుగు